హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను హెచ్టీఎంఎల్, బూట్‌స్ట్రాప్, జేక్వెరీని యూజ్ చేసి సింపుల్‌గా టు డూ యాప్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, అవుట్‌పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిలో మనం సమ్ టాస్క్ ఎంటర్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేసినట్టయితే కింద యాడ్ అవుతా ఉంటాయి టాస్క్‌లు. గో టు షాపింగ్ అని ఒకటి యాడ్ చేస్తున్నా. సో, ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే కింద లిస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ప్రిపేర్ ఫుడ్ అని ఇంకొక టాస్క్ యాడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ పక్కన రీసెట్ బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో, ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఎప్పుడైతే కంటెంట్ ఉంటుందో అప్పుడే ఆ 2 బటన్స్ ఎనేబుల్ అవుతాయి. లేకపోతే అవి డిసేబుల్ అవుతాయి. సో, ఇప్పుడు యాడ్ చేసాం కదా! ఇక్కడ క్రాస్ మార్క్ మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఈ బాక్స్‌లో ఎక్కడ క్లిక్ చేసినా ఆ టాస్క్ అనేది స్ట్రైక్ అయిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే ఆ టాస్క్ ఫినిష్ చేసేసినట్టు. సో, ఒకవేళ ఆ టాస్క్‌ని డిలీట్ చేయాలని అంటే ఈ రెడ్ బటన్ మీద క్లిక్ చేస్తే క్రాస్ బటన్ మీద డిలీట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సో, ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్‌ని, జేక్వెరీని లింక్ చేసుకోవాలి హెచ్టీఎంఎల్ పేజ్‌లో. సో, నేను బూట్‌స్ట్రాప్ 4ని యూజ్ చేస్తున్నా. సో, గూగుల్‌లో బూట్‌స్ట్రాప్ 4 అని టైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాంట్లో సీఎస్ఎస్ ఫైల్ లింక్ చేయాలి. బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ ఫైల్. సో, ఒక index.html పేజ్ తీసుకున్నా, script.js ఫైల్ తీసుకున్నా. సో, ఇప్పుడు మనం ఇండెక్స్ పేజ్‌లో హెడ్ ట్యాగ్‌లో బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్‌ని లింక్ చేసాం. నెక్స్ట్ నేను జేక్వెరీని కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి దాని యొక్క లింక్‌ని కూడా పేస్ట్ చేయాలి. సో, జేక్వెరీ వెబ్‌సైట్‌కి వెళ్ళి దానిలో డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ డౌన్‌లోడ్ కంప్రెస్డ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే పైన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ లింక్‌ని కాపీ చేసి సో, ఇక్కడ హెడ్ ట్యాగ్‌లో స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేసి అందులో ఎస్ఆర్‌సీలో అక్కడ మనం కాపీ చేసింది ప్లేస్ చేయాలి. సో, జావా స్క్రిప్ట్‌ని ఇంక్లూడ్ చేయాలి అనంటే స్క్రిప్ట్ ట్యాగ్‌ని యూజ్ చేయాలి. అందులో ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్‌లో ఆ పాత్ అనేది ఇవ్వాలి. అండ్ ఇప్పుడు మనం మన ఓన్‌గా స్క్రిప్ట్ రాస్తాం కదా! అది కూడా లింక్ చేయాలి. స్క్రిప్ట్ ఎస్ఆర్‌సీ ఇది ఫైల్ నేమ్ script.js అనేది. సో, ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్‌ని, జావా స్క్రిప్ట్‌ని, జేక్వెరీని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక డివిజన్ తీసుకొని దానికి కంటైనర్ క్లాస్ అని ఇస్తున్నా. కంటైనర్ అనేది బూట్‌స్ట్రాప్ యొక్క క్లాసు. అది ఇస్తే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈక్వల్ మార్జిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. ఆ హెడ్డింగ్ నేమ్ టు డూ యాప్. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్ చూసినట్టయితే సో, మనకి ఈ ఫార్మ్‌లో వచ్చింది. అండ్ ఇప్పుడు దీనికి సమ్ క్లాస్ ఇద్దాం. టెక్స్ట్ సెంటర్ అనే క్లాస్ ఇస్తున్నా. ఇది బూట్‌స్ట్రాప్ క్లాసే. అండ్ టెక్స్ట్ ప్రైమరీ అని ఇస్తున్నా. ఇది కూడా బూట్‌స్ట్రాప్‌దే. ప్రైమరీ కలర్ అనేది వస్తుంది ఆ హెడ్డింగ్‌కి. సో, ఇప్పుడు మనం ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని 2 బటన్స్‌ని క్రియేట్ చేయాలి. అండ్ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఎందుకనంటే టాస్క్ ఎంటర్ చేయడానికి. అండ్ ఇప్పుడు నేను బూట్‌స్ట్రాప్‌లోని గ్రిడ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నా. అంటే రోస్ అండ్ కాలమ్స్ వైస్ అరేంజ్ చేయడానికి. అండ్ ఇక్కడ మనం అవుట్‌పుట్ చూసినట్టయితే ఇక్కడ ఇదంతా ఒక రోలో తీసుకుంటున్నా. ఆ రోలో ఇదొక కాలమ్, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. ఈ కాలమ్ ఏమో 6 పార్ట్స్ తీసుకుంటున్నా. ఇది 3 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. రోలో 12 పార్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది 6 నేనిప్పుడు తీసుకునేది. తర్వాత 2 3, 3 తీసుకుంటున్నా. ఫస్ట్ రో అనే క్లాస్‌ని యూజ్ చేస్తున్నా. సో, బూట్‌స్ట్రాప్ గ్రిడ్ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అది వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్‌ది మనకి 6 కాలమ్స్ కావాలి అని అనుకున్నా. అది మీడియం స్క్రీన్ కాడ నుంచి తీసుకుంటున్నా. అంటే మీడియం స్క్రీన్ అంటే మనకి 780 పిక్సెల్స్ ఎంతో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ స్క్రీన్ అయితే ఆ వెబ్ పేజ్ విడ్త్ అప్పుడు మనకి 6 కాలమ్స్ కావాలి అని తీసుకుంటున్నా. అండ్ దీంట్లో మనకి ఒక ఫార్మ్ ఇన్‌పుట్ అనేది క్రియేట్ చేయాలి. సో, బూట్‌స్ట్రాప్‌లో ఫార్మ్ గ్రూప్ అనే ఒక క్లాస్ ఉంటుంది. దాన్ని తీసుకొని దాంట్లో ఫార్మ్‌కి సంబంధించిన లేబుల్, ఇన్‌పుట్ ఫీల్డ్ ఆ 2 గ్రూప్ చేసుకోవచ్చు. అండ్ లేబుల్ ఇస్తున్నా నేను.
లేబుల్ ట్యాగ్‌లో. అండ్ ఈ లేబుల్ ట్యాగ్‌లో క్లాస్ ఏమో ఫార్మ్ లేబుల్ అని ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈ లేబుల్‌లో యాడ్ టాస్క్ అని రాస్తున్నా. న్యూ టాస్క్ అని రాస్తున్నా. నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటున్నా. ఇన్పుట్ ఫీల్డ్‌కేమో బూట్‌స్ట్రాప్ ఫార్మ్ క్లాసెస్ ఇస్తున్నా. ఫార్మ్ కంట్రోల్ అనేది ఫార్మ్ క్లాస్ ఫార్మ్ యొక్క అదే ఫార్మ్ ఇన్పుట్‌కి సంబంధించిన ఒక క్లాస్. ఇది ఇవ్వడం ద్వారా మనకి సమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే ఈ ఫార్మ్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 బటన్స్ యాడ్ చేద్దాం. సో, ఆ 2 బటన్స్ నేను ఎన్ని కాలమ్స్ తీసుకుంటున్నాను అనంటే ఒక్కొక్కటి 3 కాలమ్స్. అండ్ దీంట్లో మనకి బటన్ ట్యాగ్ అండ్ బటన్ ట్యాగ్‌లో యాడ్ అనే టెక్స్ట్ రాస్తున్నా. అండ్ ఈ బటన్ ట్యాగ్‌కి బూట్‌స్ట్రాప్ క్లాసెస్ బీటీఎన్ అని ఇస్తే బటన్‌కి సంబంధించింది. బీటీఎన్ హైఫన్ సక్సెస్ అని ఇస్తున్నా గ్రీన్ కలర్ రావడం కోసం. సో, ఇలా వచ్చింది కదా! సో, ఇప్పుడు మనకి ఇక్కడ బటన్ అనేది ఓన్లీ ఆ టెక్స్ట్ కంటెంట్ ఎంతైతే ఉందో అంత విడ్తే వస్తుంది. సో, మనకి ఆ బటన్ అనేది కొంచెం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అనంటే ఇక్కడ నేను ఇదొక కాలమ్ తీసుకున్నాను కదా! ఆ కాలమ్ లోపల ఈ బటన్ ట్యాగ్ తీసుకున్నాను కదా! దానికి ఇంకొక ఎక్స్‌ట్రా క్లాస్ యాడ్ చేస్తున్నా కాల్ అని. సో, అక్కడ ఏమవుతుంది అనంటే ఈ కాలమ్‌కి ఎంతైతే విడ్త్ ఉంటుందో అది మొత్తం ఇక్కడ కూడా ఆక్యుపై చేస్తుంది బటను. అండ్ సేమ్ ఇలాంటిదే ఇంకొక బటన్. దానిలో టెక్స్ట్ ఏమో రీసెట్ అని యాడ్ చేస్తున్నా. అండ్ దీనికి క్లాస్ బీటీఎన్ డేంజర్ అని మారుస్తున్నా. రెడ్ కలర్ రావడం కోసం. అండ్ ఈ విధంగా వచ్చింది. మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం కిందకి రావాలి అనంటే మార్జిన్ ఇవ్వచ్చు. సో, నేను మార్జిన్ టాప్ ఇస్తున్నా. సో, మార్జిన్ టాప్ 4 యూనిట్స్. దీనికి కూడా ఈ బటన్‌కి కూడా మార్జిన్ టాప్ 4 యూనిట్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా! అండ్ ఇనీషియల్‌గా ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఏ కంటెంట్ లేదు కాబట్టి ఇనీషియల్‌గా 2 బటన్స్ డిజేబుల్ చేస్తున్నా. అంటే ఆ బటన్స్ వర్క్ అవ్వవు. ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో కంటెంట్ ఉంటేనే మనం అవి ఎనేబుల్ అయ్యేలా చేయాలి. సో, ఈ విధంగా వచ్చింది కదా! ఇప్పుడు దీనిలో మనం ఐకాన్స్ పెడతాం. ఫాంట్ అవసరం ఐకాన్స్ ఇక్కడ పెట్టాను కదా! సేమ్ ప్లస్, క్రాస్ అలా. సో, ఫాంట్ అవసరం ఐకాన్స్ అని టైప్ చేసినట్టయితే గూగుల్‌లో ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే వస్తుందో అది ఓపెన్ చేసి సెర్చ్‌లో ప్లస్ అనే సో, ఇక్కడ ఈ ఐకాన్స్‌లో ప్లస్ అని సెట్ చేస్తున్నా. సో, దాంట్లో నేను స్క్వేర్ ప్లస్ అని ఉందిగా దాన్ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఆ ట్యాగ్ అనేది కాపీ అయిపోతుంది. సో, దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఐకాన్ అయితే చూపించదు. ఎందుకనంటే మనం ఆ ఫాంట్ అవసరం సీడీఎన్‌ని లింక్ చేయలేదు కాబట్టి. మళ్ళీ మనం గూగుల్‌లో ఫాంట్ అవసరం సీడీఎన్ అని టైప్ చేసినట్టయితే సీడీఎన్ జేఎస్ అనే ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఈ ఫాంట్ అవసరంకి సంబంధించిన కోడ్ అంతా ఉంటుంది. సో, దాన్ని కాపీ చేయాలి.
అది కూడా మనం హెడ్ ట్యాగ్‌లో ఇంక్లూడ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ప్లస్ ఐకాన్ అనేది చూపిస్తుంది. సో, ఈ విధంగా ప్లస్ ఐకాన్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి రీసెట్‌కి క్రాస్ సింబల్ కావాలి కదా! దాన్ని కూడా సెట్ చేస్తున్నా. సో, మనం క్రాస్ అయినా సెట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి స్క్వేర్ వచ్చి ఉంది. ఇదొకటుంది, ఇదొకటుంది. అండ్ నేను ఇంతకుముందు యూజ్ చేసింది బ్యాక్ స్పేస్ అనేది ఒకటి. సో, ఇది నేను యూజ్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్యాగ్‌ని ఇంక్లూడ్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఈ బటన్ ట్యాగ్ లోపల ఈ ఐకాన్ అనేది పెట్టాం. సో, ఇప్పుడు మనకి 2 బటన్స్ ఇన్‌పుట్ ఫీల్డ్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ బటన్ అంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైనా ఎంటర్ చేసి ఏదైనా సమ్ టెక్స్ట్ రాసి ఎంటర్ బటన్ క్లిక్ చేసినా, లేకపోతే ఈ యాడ్ బటన్ క్లిక్ చేసినా కింద ఒక లిస్ట్ గ్రూప్ అనేది రావాలి. అలా రావడానికి మనం కోడ్ అనేది రాయాలి. జేక్వెరీని యూజ్ చేసి రాస్తున్నా నేను. సో, అంతకన్నా ముందు మనం ఈ బటన్స్‌కి ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఐడీ అనేది ఒకటివ్వాలి. సో, దీనికి ఐడీ నేను న్యూ టాస్క్ అని ఇస్తున్నా. అండ్ ఈ బటన్‌కేమో యాడ్ బటన్ అని ఇస్తున్నా ఐడీ. యాడ్ బటన్. డిలీట్ బటన్‌కేమో డిలీట్ బటన్ అని ఇస్తున్నా. సో, ఇది డిలీట్ కాదు యాక్చువల్‌గా ఇది రీసెట్ బటన్ కాబట్టి రీసెట్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఇంకొక రో తీసుకొని దాంట్లో మనం ఆ లిస్ట్ అనేది టు డూ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేయాలి కదా! నేను దానికోసం ఇంకొక రో తీసుకుంటున్నా. ఆ రోలో నేను బూట్‌స్ట్రాప్ యొక్క లిస్ట్ గ్రూప్ క్లాస్‌ని యూజ్ చేస్తున్నా. సో, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని గ్రూప్ చేయడానికి సమ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి బూట్‌స్ట్రాప్‌లో. అదే లిస్ట్ గ్రూప్. సో, దీంట్లో మనం లిస్ట్ గ్రూప్ ఐటెమ్ అని తీసుకుంటే మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో, ఇలా తీసుకున్నాను కదా ఇప్పుడు. సో, మనకి ఇనీషియల్‌గా ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి అది ఫుల్ విడ్త్ అనేది రావాలి అనంటే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే, ఈ లిస్ట్ గ్రూప్‌కి సమ్ క్లాసెస్ ఇవ్వాలి. సో, నేను కాల్ 12 అని ఇస్తున్నా. సో, మనకి ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై అయిపోయింది. లేకపోతే కాల్ 6 అని ఇస్తే 6 కాలమ్స్ ఆక్యుపై అవుతుంది ఇలా. సో, ఇప్పుడు మనం ఇలా ప్రతి ఇన్‌పుట్ టాస్క్ ఏదైతే ఎంటర్ చేస్తే దానికి ఇలా ఒక లిస్ట్ గ్రూప్ ఐటెమ్ క్రియేట్ చేయాలి. దానిలో టెక్స్ట్ కంటెంట్ పెట్టాలి. దీనిలో రైట్ సైడ్ ఏమో ఈ ఇంటూ మార్క్ ఉంటుంది కదా! దాన్ని పెట్టాలి. సో, అది మనం జేక్వెరీని యూజ్ చేసి చేద్దాం. సో, నేను శాంపుల్‌గా ఇది చూపించానిక్కడ. సో, ఇది మనం జేక్వెరీలో ప్రతిసారి క్రియేట్ చేయాలి. యాడ్ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి. సో, ఇక్కడ స్క్రిప్ట్ తీసుకున్నాం కదా! అండ్ మనం జేక్వెరీని యూజ్ చేస్తున్నాం కాబట్టి, జేక్వెరీ యొక్క ఫైల్ ముందు ఇంక్లూడ్ చేయాలి. మన స్క్రిప్ట్ ఫైల్ తర్వాత చేయాలి. అప్పుడే మనం జేక్వెరీ యూజ్ చేయడం అనేది కుదురుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రతి బటన్‌ని, ప్రతి ఇన్‌పుట్ ఫీల్డ్‌ని జేక్వెరీలో తీసుకురావాలి. యాడ్ బటన్, రీసెట్ బటన్, టాస్క్ లిస్ట్ అండ్ న్యూ టాస్క్ 3 తీసుకురావాలి. నేను లెట్ యాడ్ బటన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి జేక్వెరీలో
ఒక ఎలిమెంట్‌ని ఐడీ ద్వారా తీసుకురావాలి అనంటే హ్యాష్ అని ఇచ్చి దాని లోపల ఐడీ నేమ్ ఇవ్వాలి. సో, హ్యాష్ యాడ్ బటన్ అనేది ఆ యాడ్ బటన్ యొక్క ఐడీ. అండ్ నెక్స్ట్ యాడ్ బటన్ తర్వాత డిలీట్ బటన్. రీసెట్ బటన్. సో, ఈ రీసెట్ బటన్ నెక్స్ట్ న్యూ టాస్క్ ఉంది కదా! దాన్ని. సో, దానికి ఐడీ కూడా న్యూ టాస్క్ అని ఇచ్చాం కదా! ఇన్‌పుట్ ఫీల్డ్‌కి. నెక్స్ట్ టాస్క్ లిస్ట్ ఏదైతే ఉందో అది. అక్కడే కదా మనం ప్రతిసారి అపెండ్ చేయాల్సింది. సో, దాన్ని కూడా టాస్క్ లిస్ట్ అనే వేరియబుల్‌లో తీసుకుంటున్నా. సో, ఇది సో, ఇక్కడ మనం లిస్ట్‌కి సంబంధించింది కాబట్టి అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నాను నేను. డివ్‌లో తీసుకున్నా పర్వాలే. సో, ఈ అనార్డర్ లిస్ట్‌లో తీసుకుంటున్నా. ఈ అనార్డర్ లిస్ట్‌కి ఐడీ ఏమిస్తున్నాననంటే టాస్క్ లిస్ట్ అని ఇస్తున్నా. దీంట్లో మనం ప్రతిసారి ఇలా ఒక ఐటెమ్‌ని క్రియేట్ చేసి దానికి సమ్ క్లాస్ యాడ్ చేసి దానిలో టెక్స్టో, బటనో మనం పెట్టాలి. అండ్ ఇప్పుడు మనకి యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఏం చేయాలో ఫంక్షన్ రాయాలి. సో, యాడ్ బటన్‌కి క్లిక్ ఈవెంట్ అనేది మనం ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి కదా! సో, యాడ్ బటన్ డాట్ క్లిక్. జేక్వెరీలో ఒక ఈవెంట్‌ని హ్యాండిల్ చేయడానికి ఆ ఈవెంట్ నేము పారాంథసిస్‌లో ఏ ఫంక్షన్ జరగాలో రాయాలనమాట. అండ్ నేను యాడ్ టాస్క్ అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాను. సో, పైన రాస్తున్న ఫంక్షన్ యాడ్ టాస్క్. సో, ఈ ఫంక్షన్ లోపల మనం ఏం చేయాలి అనంటే మనం ప్రతిసారి ఏం చేయాలి? ఒక ఎల్ఐ ట్యాగ్ క్రియేట్ చేసి, ఆ ఎల్ఐ ట్యాగ్‌లో యూజర్ ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేశారో దాన్ని ఎంటర్ చేయాలి. సో, ఈ విధంగా మనకి ఇక్కడ నేను ఎల్ఐ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. డివ్ యూజ్ చేసినా ఓకే. సో, ఈ ఎల్ఐ ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఆ ఎల్ఐ లోపల సమ్ టెక్స్ట్ పెట్టాలి. అండ్ ఈ ఎల్ఐకి ఈ క్లాసెస్ కూడా యాడ్ చేయాలి. అండ్ దీని తర్వాత ఒక రెడ్ కలర్ క్రాస్ సింబల్ కూడా రావాలి. సో, ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ యాడ్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి. అండ్ మనం బూట్‌స్ట్రాప్‌లో ఒక కొత్త ఎలిమెంట్‌ని క్రియేట్ చేయాలి అనంటే డాలర్ అనే ఫంక్షన్‌లో ఏ ఎలిమెంట్ క్రియేట్ చేయాలో ఆ ఎలిమెంట్ ఇవ్వాలి. ఎల్ఐని క్రియేట్ చేయాలి కాబట్టి సో, ఎల్ఐ అని ఇస్తున్నా. అండ్ ఈ ఫంక్షన్ ఇంకొక ఆర్గ్యుమెంట్ తీసుకుంటది. ఏంటి అనంటే దీనికి యాడ్ చేయాల్సిన క్లాసెస్ ఏమేంటి అని. సో, దీంట్లో నేను క్లాస్ అని చెప్పి మనకి లిస్ట్ గ్రూప్ ఐటెమ్‌కి సంబంధించిన క్లాస్ అనేది యాడ్ చేయాలి కదా! అది బూట్‌స్ట్రాప్ క్లాస్. దీంట్లో నేను పెడుతున్నా. సో, లిస్ట్ గ్రూప్ ఐటెమ్. మనం సెపరేట్‌గా కూడా యాడ్ ఈ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ వే. నెక్స్ట్ ఎలిమెంట్ క్రియేట్ అయ్యాక దానిలో టెక్స్ట్ పెట్టాలి కదా! దాన్ని ఇంకొక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి ఈ ఆబ్జెక్ట్‌లో. అండ్ ఆ టెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి న్యూ టాస్క్ ఏదైతే ఉందో అదేంటి ఈ ఇన్‌పుట్ ఫీల్డ్. దానిలో ఉన్న వాల్యూయే మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. సో, న్యూ టాస్క్ అనేది ఎలిమెంట్. దాని యొక్క వాల్యూని మనం జేక్వెరీని యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేయాలంటే వాల్ అనే మెథడ్. దీంట్లో ఏమి పాస్ చేయకుండా ఉంటే ఆ ఎలిమెంట్‌లోని వాల్యూ అనేది వస్తుంది. ఏమన్నా పాస్ చేస్తే ఆ ఎలిమెంట్‌లోని వాల్యూ అనేది అప్‌డేట్ అవుతుంది. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ మనం ఈ ఎల్ఐ ట్యాగ్‌ని ఎలా అయితే రాసామో అలాగా జేక్వెరీని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. ఎల్ఐ ట్యాగు దానికి క్లాస్ లిస్ట్ గ్రూప్ ఐటెమ్ దానిలో టెక్స్ట్ ఏమో అక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న టెక్స్ట్. సో, ఒక ఎల్ఐ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనకి ఒక బటన్ గూడా కావాలి కదా! సో
సో, దానికి ఇంకొక బటన్ వేరియబుల్ తీసుకుంటున్నా. డిల్ బటన్ అనే ఒకటి తీసుకుంటున్నా. సో, మనకి బటన్ ట్యాగ్ అనేది క్రియేట్ అవ్వాలి కదా! సో, డాలర్‌లో బటన్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో, ఇలా ఇస్తే జేక్వెరీలో ఆటోమేటిక్‌గా ఒక బటన్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి దానిలో బూట్‌స్ట్రాప్ యొక్క క్లాసెస్‌ని యాడ్ చేద్దాం. సో, క్లాస్ సో, ఈ క్లాస్‌లో మనం బూట్‌స్ట్రాప్‌లోని బటన్‌కి సంబంధించింది ఏమేమి యాడ్ చేస్తాం? బీటీఎన్, బటన్ కలర్ కోసం బీటీఎన్ హైఫెన్ ఏదో ఒక కలర్. నేను ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బీటీఎన్ డేంజర్. అండ్ మనకి ఈ బటన్ సైజ్ అనేది స్మాల్ సైజ్ ఉంటే సరిపోతుంది. డిలీట్‌కి జస్ట్ సింబల్ బీటీఎన్ ఎస్ఎం అని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ఐకాన్ కావాలి కదా! బటన్ వచ్చి దానిలో ఎక్స్ సింబల్ అనేది రావాలి కదా! అందుకోసం నేను మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. దానికి డెల్ ఐకాన్ అని పెడుతున్నా. దీంట్లో మనం ఏం చేద్దామనంటే, మనకి ఫాంట్ అవసరం ఐకాన్‌లో యాడ్ చేయాలి అనంటే మనం ఇటాలిక్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం కదా! బేసిక్‌గా స్పాన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇటాలిక్ అయినా యూజ్ చేయొచ్చు. ఐ అనే ట్యాగ్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, ఈ ఫాంట్ అవసరం ఐకాన్‌లో ఐ ట్యాగ్‌లో క్రియేట్ చేస్తున్నాం కదా! ఇలాగ. ఒక ఐ అనే ట్యాగ్‌ని క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో మనం క్లాస్ ఏం యాడ్ చేయాలి అనంటే ఎక్స్ సింబల్‌కి సంబంధించిన క్లాస్. సో, క్లాస్ సో, ఎక్స్ అనే సింబల్ రావడానికి బూట్‌స్ట్రాప్ ఇది ఫాంట్ అవసరం ఐకాన్స్‌లో క్లాసెస్ ఏం యాడ్ చేయాలి అనంటే ఎఫ్ఏ ఎఫ్ఏ సాలిడ్, ఎఫ్ఏ ఎక్స్ మార్క్. మనకి ఏ ఐకాన్ కావాలంటే దానికి సంబంధించిన క్లాస్ ఒకటి సెపరేట్‌గా ఉంటుంది. దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఎఫ్ఏ సాలిడ్ అనేది అన్నిటికి కామన్‌గానే ఉంటుంది. సో, ఇది అన్నిటికి కామన్‌గానే ఉంటుంది. దాని తర్వాత ఐకాన్‌కి సంబంధించింది ఉంటుంది. దీనికేమో ఎఫ్ఏ డిలీట్ లెఫ్ట్ అని ఉంది. దీనికేమో ఎఫ్ఏ స్క్వేర్ ప్లస్ అని ఉంది. అలాగా ఎక్స్ సింబల్ రావాలి అనంటే ఎఫ్ఏ ఎక్స్ మార్క్ అని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ డిలీట్ బటన్ లోపల దీన్ని యాడ్ చేద్దాం. సో, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనంటే, సో, ఈ విధంగా క్రియేట్ చేస్తాం. బటన్ ట్యాగ్‌ని క్రియేట్ చేసాం. ఆ బటన్ ట్యాగ్ లోపల ఒక ఐకాన్ పెట్టడానికి ఐకాన్ ట్యాగ్‌ని క్రియేట్ చేసాం. కానీ బటన్ ట్యాగ్‌కైతే దీన్ని అపెండ్ చేయలేదు కదా! సో, అలా అపెండ్ చేయాలి అనంటే బూట్‌స్ట్రాప్‌లో మనకి అపెండ్ అనే మెథడ్ ఉంది. సో, డెల్ బటన్ డాట్ అపెండ్ అనే ఈ మెథడ్‌లో ఏం అపెండ్ చేయాలి? డిలీట్ ఐకాన్ అనేది ఒకటుంది గదా! ఆ వేరియబుల్‌లో క్రియేట్ అయింది యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి ఈ రొం ఇక్కడ ఈ బటన్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి అనంటే ఆ ఎల్ఐ ట్యాగ్ క్రియేట్ చేసాం కదా! దానిలో యాడ్ చేయాలి. సో, యాడ్ టాస్క్ ఏదైతే ఉందో ఈ డిలీట్ బటన్‌లోనేమో డిలీట్ ఐకాన్‌ని యాడ్ చేసాం. సో, ఈ కంప్లీట్ బటన్ మొత్తాన్ని ఈ యాడ్ టాస్క్‌కి అపెండ్ చేయాలి. సో, ఇప్పుడు యాడ్ టాస్క్ అనేది యాడ్ టాస్క్ డాట్ అపెండ్. సో, దీనిలో మనం ఏం యాడ్ చేయాలి? డిలీట్ బటన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేసామనంటే, ఒక ఎల్ఐ ట్యాగ్‌ని క్రియేట్ చేసాము. ఆ ఎల్ఐ ట్యాగ్‌లో ఈ టెక్స్ట్ పెట్టాము. దీని తర్వాత ఒక బటన్ పెట్టాము.
ఆ బటన్‌లో ఫాంట్ అవసరం ఐకాన్స్ యూజ్ చేసాం. ఇదంతా క్రియేట్ చేసాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఎక్కడ యాడ్ చేయాలి అనంటే, ఇలాంటిదొకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఈ ఎల్ఐ లిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దానిలో యాడ్ చేయాలి. సో, ఇలా ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అపెండ్ చేయాలి. అది ఏ ఎలిమెంట్‌కి టాస్క్ లిస్ట్‌కి అపెండ్ చేయాలి. సో, అందుకే ఇప్పుడు మనం దాన్ని మొత్తాన్ని మళ్ళీ టాస్క్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి అపెండ్ చేయాలి. అపెండ్ చేస్తేనే అక్కడ మనకి దానిలో యాడ్ అవుతుంది. లేకపోతే జస్ట్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ ఉండదు డోమ్‌లో. యాడ్ టాస్క్. సో, ఇప్పుడు మనం ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే, ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో యాడ్ అయిపోయిన తర్వాత అందులో మనకి టెక్స్ట్ అనేది అవసరం లేదు కదా! సో, దానిలో న్యూ టాస్క్ అనే ఎలిమెంట్‌లో వాల్యూ అనే మెథడ్‌లో ఎంప్టీ పెడితే ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంప్టీ అయిపోతుంది. టెక్స్ట్ అనేది ఏముండదు. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా చూద్దాం వర్క్ అవుతుందో లేదో. అండ్ యాక్చువల్‌గా మనం ఇక్కడ ఈ యాడ్ బటన్ డిజేబుల్ చేసాం కదా! అందుకే వర్క్ అవ్వట్లే. దీన్ని మనం దానిలో ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఏదన్నా కంటెంట్ ఉన్నప్పుడు ఎనేబుల్ అయ్యేలా చేయాలి. సో, ఇప్పుడు చూసినట్టయితే అండ్ మనం మన జావాస్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో అది బాడీ ట్యాగ్‌లో లాస్ట్‌లో పెట్టాలి. అప్పుడే కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఏ ఎర్రర్స్ లేకుండా. సో, ఈ విధంగా మనకొచ్చింది. సో, ఇప్పుడు నేను యాడ్ చేసిన ప్రతిసారి ఇక్కడ కిందలా యాడ్ అవుతా వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని రైట్ సైడ్‌కి పెడతాం. సో, దానికి నేనేం చేస్తానంటే ఆ బటన్ ట్యాగ్‌కి ఇంకొక క్లాస్‌ని యాడ్ చేస్తున్నాం. రైట్ సైడ్‌కి రావడం కోసం. సో, ఈ బటన్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి ఇంకొక క్లాస్‌ని యాడ్ చేస్తున్నా రైట్ అని. సో, ఈ రైట్ అనేది మనం ఓన్‌గా స్టైల్‌ని రాసుకుందాం. స్టైల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాం. దాంట్లో రైట్ అనే క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్‌కి ఫ్లోట్ ప్రాపర్టీ రైట్ అని ఇస్తే ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దాని ఫుల్ విడ్త్‌లో రైట్ సైడ్‌కి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో, ఈ విధంగా వస్తుంది. అండ్ మనం ఇనీషియల్‌గా బై డిఫాల్ట్ ఒక టాస్క్ అనేది ఇక్కడ పెట్టాం కదా! దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఈ డిలీట్ బటన్‌కి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. అంటే ఈ డిలీట్ బటన్‌కి క్లిక్ అనే ఈవెంట్ యాడ్ చేస్తే ఇది మొత్తం రిమూవ్ అయిపోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ డిలీట్ బటన్ ఏదైతే ఉందో దానికి ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, డెల్ బటన్ డాట్ క్లిక్ జరిగినప్పుడు ఇక్కడ నేను ఇక్ సేమ్ ఇక్కడ అనానిమస్ ఫంక్షన్ రాసేస్తున్నా. ఇందులోనే ఇది స్మాల్ టాస్కే కాబట్టి. సో, ఇప్పుడు మనం డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకేం జరగాలి? ఈ డిలీట్ బటను ఏ ఏ టాస్క్ ఎలిమెంట్‌లో ఉందో అది మొత్తం డిలీట్ అయిపోవాలి. దాన్ని మనం ఎక్కడ పెడుతున్నాము? ఒక ఎల్ఐ ట్యాగ్ క్రియేట్ చేసి పెడుతున్నాం కదా! సో, ఈ డిలీట్ బటన్ యొక్క పేరెంట్ ఏమవుతుంది? ఈ ఎల్ఐ ఎలిమెంటు. సో, దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి కదా! సో, అందుకే మనకి ఈ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు, ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో దానిలో థిస్ అనేది ఏం చెప్తుందనంటే, ఈ క్లిక్ ఈవెంట్ అనేది ఏ ఎలిమెంట్ దగ్గర జరిగిందో అది ఇస్తుంది. అండ్
ఇప్పుడు $(this.parent) అని అంటే ఆ డిలీట్ బటన్ ఎక్కడైతే ఉందో ఆ ఎల్ఐ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఆ ఎల్ఐనేగా రిమూవ్ చేయాల్సింది. అండ్ జేక్వెరీలో రిమూవ్ అనే మెథడ్ ఉంది. దాన్ని యూజ్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. దాని యొక్క పేరెంట్‌ని రిమూవ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో, ఇప్పుడు నేను యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అది డిలీట్ అయిపోతుంది. సో, ఇది డిలీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ ఎల్ఐ మీద దేని మీద క్లిక్ చేసినా సరే మనకి ఇది స్ట్రైక్ అయిపోవాలి. ఇందాక నేను చూపించాను కదా ఇక్కడ. ఇది దీని మీద క్లిక్ చేస్తే అది స్ట్రైక్ అయిపోవాలి. సో, అలా అలా అవ్వాలి అని అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ మొత్తం ఎల్ఐ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఒక క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, ఈ మొత్తం ఏదైతే ఉందో యాడ్ టాస్క్ అనేది దాన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ జరగాలి. ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేస్తామనంటే, మనం ఏ ఎల్ఐ ఎలిమెంట్ మీద అయితే క్లిక్ చేసామో ఆ ఎల్ఐ ఎలిమెంట్ యొక్క ఒక కొత్త క్లాస్ అనేది యాడ్ చేయాలి. లేకపోతే ఉంటే రిమూవ్ చేసేయాలి. సో, ఇక్కడ నేను క్లాస్ అనేది సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఇంకొక కొత్త క్లాస్‌ని యూజ్ చేస్తున్నా. ఆ టర్గిల్ క్లాస్ అనేది jQuery మెథడు. ఈ టర్గిల్ క్లాస్ అనే మెథడ్‌లో మనం ఏదైతే క్లాస్‌ని పాస్ చేస్తామో ఆ ఎలిమెంట్‌కి ఈ క్లాస్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. లేకపోతే యాడ్ అవుతుంది. సో, మనం మన సీఎస్ఎస్‌లో ఇంకొక క్లాస్ డన్ అనేది ఒకటి తీసుకుంటున్నా. దీనికి టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రో అని ఇస్తే మనకి ఆ లైన్ అనేది వస్తుంది ఆ టెక్స్ట్‌కి. అండ్ నేను సమ్ కలర్ కూడా మారుస్తున్నా. బ్లాక్ కలర్ కాకుండా సమ్ లైక్ గ్రే కలర్ వచ్చేలా రాస్తున్నా. సెవెన్ 5 7 6 యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక టాస్క్‌ని యాడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. సో, టాగుల్ క్లాస్ నాట్ ఏ మెథడ్ అని వచ్చింది. నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను అక్కడ. TOGGLE. సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే సో, ఇక్కడ మనకి ఆ లైన్ అనేది ఎందుకు రావట్లేదు అనంటే, సో, దీని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ కలర్ మారుతుంది కాబట్టి లైన్ రావట్లేదు. ఎందుకు అనంటే, మనం ఈ లైన్ త్రూ అనే సీఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేసేటప్పుడు క్లియర్‌గా దేనికి అప్లై చేయాలో అన్ని లెవెల్స్ మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ మనం దేనికి అప్లై చేయాలి? ఈ టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అనేది లిస్ట్ గ్రూప్ అనే క్లాస్‌లో ఎల్ఐ అనే ట్యాగ్‌కి డన్ అనే క్లాస్ ఉన్నప్పుడు అప్లై చేయాలి. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మనకి లైన్ త్రూ అనేది వచ్చింది. అండ్ ఈ డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి డిలీట్ అయిపోతుంది. సో, బేసిక్ టాస్క్ అనేది ఇప్పుడు మనకి అయింది. నెక్స్ట్ మనం సమ్ వాలిడేషన్స్ అనేది చేయాలి.
సో, ఇప్పుడు మనం ఎంప్టీ టాస్క్ మీద క్లిక్ చేసినా మనకిలా యాడ్ అయిపోతుంది. సో, అలా యాడ్ అవ్వకూడదు. మనం ఏం చేయాలి అనంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి మనం ఒక ఈవెంట్‌ని యాడ్ చేయాలి. ఏంటి అనంటే ఇన్‌పుట్ అనే ఈవెంటు. ఆ ఈవెంట్ జరిగిన ప్రతిసారి మనం ఏం చేయాలి అనంటే దీని లెంత్ చెక్ చేయాలి. ఒకవేళ దీని లెంత్ గ్రేటర్ థాన్ 0 ఉన్నప్పుడే ఈ 2 బటన్స్ ఎనేబుల్ చేయాలి. లేకపోతే డిజేబుల్ చేయాలి. సో, ఈ 2 బటన్స్ లెంత్ 0 ఉంటే అప్పుడు ఈ 2 డిజేబుల్ అయిపోతాయి కాబట్టి యాడ్ చేయడం అనేది కుదరదు. సో, ఇప్పుడు మనం ఇంకొక ఈవెంట్‌ని యాడ్ చేద్దాం. దేనికి అనంటే న్యూ టాస్క్ అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా! దానికి. సో, న్యూ టాస్క్ డాట్ క్లిక్. సో, జేక్వెరీలో మనం ఇన్‌పుట్‌ని యాడ్ అంటే ఒక ఈవెంట్‌ని యాడ్ చేయడానికి డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చు. క్లిక్ ఈవెంట్ అయితే డైరెక్ట్ ఇలా చేసేస్తాం కదా! క్లిక్ అనే మెథడ్ యూజ్ చేసి. అలాగే ఇన్‌పుట్ మెథడ్ కూడా చూద్దాం. ఒకవేళ వర్క్ అవుతే వర్క్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఆ ఇన్‌పుట్ బటన్స్ యొక్క స్టైల్స్‌ని టోగుల్ చేద్దాం. అంటే డిజేబుల్ ఉంటే ఎనేబుల్, ఎనేబుల్, డిజేబుల్ ఇలా చేయాలి. సో, టోగుల్ బటన్స్ అని రాద్దాం. ఒక ఫంక్షన్. సో, ఇప్పుడు ఫంక్షన్ టోగుల్ బటన్స్. సో, దీనిలో మనం ఏం చేయాలి అనంటే, ఆ డిలీట్ బటను, యాడ్ బటను, రీసెట్ బటన్‌కి ఎనేబుల్ చేయాలా? డిజేబుల్ చేయాలా? అనివ్వాలి. సో, ఇప్పుడు మనం ఆ యాడ్ బటన్‌ని సెలెక్ట్ చేయాలి. డాలర్ అనే ఫంక్షన్‌లో యాడ్ బటన్‌ని సెలెక్ట్ చేయాలి. ఈ యాడ్ బటన్‌కి ఒక కొత్త ప్రాపర్టీ సీఎస్ఎస్ ప్రాపర్టీయే గదా! సో, సీఎస్ఎస్ ప్రాపర్టీని యాడ్ చేయడానికి జేక్వెరీలో ప్రాప్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఆ ప్రాపర్టీ నేమ్ ఏంటి? డిజేబుల్డ్. సో, ఈ డిజేబుల్డ్ అనే ప్రాపర్టీకి మనం ట్రూ కానీ, ఫాల్స్ కానీ ఇక్కడ ఇవ్వాలి. ట్రూ అంటేనేమో అది డిజేబుల్ అవుతుంది. ఫాల్స్ అంటేనేమో అది ఎనేబుల్ అవుతుంది. సో, ఇక్కడ మనకి బూలియన్ వాల్యూ రావాలి. ఆ బూలియన్ వాల్యూ మనం ఎలా ఇద్దామనంటే, మన రిక్వైర్మెంట్ ఏంటి? ఆ న్యూ టాస్క్ అనేది ఇన్‌పుట్ ఫీల్డ్‌లో దాని యొక్క లెంత్ ఏదైతే ఉందో, అంటే ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క లెంతు లేకపోతే ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంప్టీగా ఉంటే అప్పుడేం చేయాలి? ఇది డిజేబుల్ అవ్వాలి. సో, ఇక్కడ నేను ఎంప్టీ ఇస్తున్నాను అంటే దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఎంప్టీగా ఉంది అని ఇక్కడ ట్రూ అవుతుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని డిజేబుల్ చేయాలి. ఒకవేళ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో సమ్ టెక్స్ట్ ఉంది అనంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అంటే ఇక్కడ డిజేబుల్డ్ ఫాల్స్ అవుతుంది. సో, సేమ్ ఇదే కండిషన్ కూడా మనం రీసెట్ బటన్‌కి అప్లై చేయాలి. సో, యాడ్ బటన్, రీసెట్ బటన్. సేమ్ అక్కడ కూడా మనకి ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైనా వాల్యూ ఉంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. లేకపోతే డిజేబుల్ చేయాలి. సో, ఇక్కడ మనం ఏం చేద్దాం అనంటే, ఇనీషియల్‌గా ఈ 2 డిజేబుల్ చేసేద్దాం. సో, మనకిక్కడ 2 డిజేబుల్ అయినాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది ఎంటర్ చేస్తున్నానో, అక్కడ మనకి సో, ఇక్కడ మనకేమొచ్చిందంటే న్యూ టాస్క్ డాట్ ఇన్‌పుట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ అని వచ్చింది. ఎందుకనంటే జేక్వెరీలో మనం క్లిక్ ఈవెంట్‌నయితే డైరెక్ట్‌గా క్లిక్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అదే రిమైనింగ్ ఈవెంట్స్‌కైతే ఆన్ అనే మెథడ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఏ ఈవెంట్ కావాలో అది నేమ్ ఇవ్వాలి. దానికి యాక్షన్ ఏం జరగాలో అది ఇవ్వాలి. సో, ఇన్‌పుట్ అనేది ఈవెంటు. అంటే ఇన్‌పుట్ అంటే ఏంటి అనంటే ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో డేటా చేంజ్ అయిన ప్రతిసారి ఇన్‌పుట్ ఈవెంట్ జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి ఆ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. సో, ఇప్పుడు మనకి 2 ఎనేబుల్ అవుతున్నాయి. సో, ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఇంకోటి ఎనేబుల్ అవ్వట్లేదు. ఎందుకు అనంటే
సో, ఇక్కడ మనం ఈ బటన్‌కి ఐడీ ఏమి ఇవ్వలేదు. రీసెట్ బటన్ అని ఇద్దాం. సో, ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినప్పుడు సో, డిజేబుల్డ్ అనేది ఒక ప్రాపర్టీ. దాన్ని మనం సెపరేట్‌గా రాయాలి. ఇందాక నేను క్లాస్ లోపల మిస్టేక్‌గా రాసేసాను. సో, ఇప్పుడు చూసినట్టయితే మనం ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో సమ్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే అయి 2 ఎనేబుల్ అవుతాయి. లేకపోతే డిజేబుల్ అవుతాయి. అండ్ నెక్స్టు ఎప్పుడైతే మనం ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి టాస్క్‌లనేవి యాడ్ అవుతున్నాయి. టాస్క్ 2 యాడ్ అవుతున్నాయి. అప్పుడు కూడా మనకి ఈ 2 డిజేబుల్ అయిపోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ ఏంటి? టర్బుల్ బటన్స్ అనే ఫంక్షన్‌ని మళ్ళీ మనం కాల్ చేయాలి. అప్పుడే కదా మళ్ళీ మనకి చెక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో, న్యూ టాస్క్‌ని ఎంప్టీ చేసేసాక ఇక్కడ మళ్ళీ టర్గిల్ బటన్స్ క్లాస్ ఫంక్షన్‌ని కాల్ చేయాలి ఈ ప్లేస్‌లో. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే యాడ్ చేసిన వెంటనే మళ్ళీ అవి డిజేబుల్ అయిపోతాయి. అండ్ దీనికి సమ్ మార్జిన్ ఇస్తున్నా. ఈ లిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి. సో, అప్పుడు మనకి ఈ 2 సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మార్జిన్ 3 ఇస్తున్నాం. సో, ఇందాక మనకి కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 2 సేమ్ లైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇలా. అండ్ దీంట్లో మనం రీసెట్ క్లిక్ చేసినట్టయితే ఇందులో టెక్స్ట్ క్లియర్ అయిపోవాలి. సో, అంటే మనం ఆ రీసెట్ బటన్‌కి ఇంకొక ఈవెంట్‌ని యాడ్ చేయాలి. క్లిక్ ఈవెంట్ అనేది. సో, దాన్ని కూడా చూద్దాం. సో, ఈ రీసెట్ బటన్ డాట్ క్లిక్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఏం జరగాలి? ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో వాల్యూ అనేది ఎంప్టీ అయిపోవాలి. సో, మళ్ళీ టాస్క్ ఇన్‌పుట్ న్యూ టాస్క్ డాట్ వాల్యూ అనేది ఎంప్టీ చేసేయాలి. మళ్ళీ ఎంప్టీ చేసేసాక మళ్ళీ ఆ టర్బుల్ బటన్స్‌ని ఫంక్షన్‌ని కాల్ చేయాలి. మళ్ళీ చెక్ చేయాలి కదా! సో, మళ్ళీ టర్బుల్ బటన్స్ అనే ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. ఇప్పుడు నేను రీసెట్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ 2 డిజేబుల్ అయిపోయినాయి. ఈ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఎంప్టీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రెస్పాన్సివ్‌గా చేయడం ఎలానో చూద్దాం. రెస్పాన్సివ్ అంటే ఏంటి అనంటే ఇక్కడ నేను దీన్ని సైజ్‌ని రెడ్యూస్ చేస్తున్నా బ్రౌజర్. సో, ఇలా వచ్చినప్పుడు మనకి ఈ టాస్క్ లిస్ట్ ఏదైతే ఉందో హాఫ్ విడ్తే తీసుకుంటుంది. సో, అక్కడ మనకి ఫుల్ విడ్త్ తీసుకోవాలి అనంటే ఈ టాస్క్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీడియం స్క్రీన్ అయితేనేమో 6 పార్ట్స్ తీసుకోవాలి. మీడియం స్క్రీన్ కన్నా తక్కువ సైజ్ ఉంటేనేమో 12 పార్ట్స్ తీసుకోవాలి అనంటే -12 యూజ్ చేస్తే మీడియం స్క్రీన్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇందాక ఇక్కడ హాఫే వచ్చింది. ఇప్పుడు మనకి ఫుల్ విడ్త్ అనేది వచ్చింది. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది సింపుల్‌గా టు డూ లిస్ట్‌ని jQuery బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి క్రియేట్ చేయడం. థాంక్ యూ ఫర్ వాచింగ్.